లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనాల దాకా ధ్యానం చేసుకుందాం. అందులో ఉన్నటువంటి అంశాన్ని బట్టి కొన్ని విషయాలు మనం పాఠంగా నేర్చుకుందాం. ప్రియులారా చదవండి ఆయన. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ఉపమానం చెప్తూ ప్రభువారు బోధ చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆ ఉపమానం అనగా, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. తోట ఏమో ద్రాక్ష తోట, నాటబడిందేమో అంజూరపు చెట్టు. చెప్పండి ఏ చెట్టు అండి? ఏ తోటలో? అసలు ఆ తోట కాని తోటలో చెట్టు కాని చెట్టు నాటబడింది. బాగా అర్థం చేసుకోండి మీరు. అసలు దేవుని సన్నిధిలో దేవుని ప్రజలుగా చేయబడినటువంటి వారు ఎవరు ఉండాలో తెలుసా? దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారు, దేవుని ఎన్నికలు ఉన్నటువంటి వారు. కానీ ఎన్నిక లేని మమ్మల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, తన సొత్తుగా తన ప్రజలుగా చేసుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇది వివరణ చాలా లోతుకుంటుంది, కానీ నేను చెప్పాల్సిన అంశం వేరేది కాబట్టి వేరే అంశంలోకి నేను వెళ్తున్నాను. చాలా జాగ్రత్త వినండి. ఆ యొక్క తోటలో ఒక చెట్టు నాటబడింది, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాని పండ్ల వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. నాటిన వాడు ఎంతో ఆసక్తి కలిగి నాటుతాడండి. మీలో చాలా మంది భూస్వాములు ఉన్నారు కదండి. మీలో చాలా మందికి తోట ఉంది. అనేక మంది మరి మామిడి తోట ఉంది, జీడి మామిడి తోట ఉంది, చింత తోట ఉంది, పనస తోట ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే రకరకాలైన పూల తోటలు ఉన్నాయి, వంకాయ తోటలు ఉన్నాయి, ఏమంటే కూరగాయల తోటలు ఉన్నాయి. అనేక మందికి అనేక రకాల తోటలు ఉంటున్నాయి. ఆ తోట ద్వారా వచ్చిన రాబడితో మీరు బ్రతుకుతున్నారు. అనేక మంది రాబడిని ఇంకా పెంచుకుంటూ ఉన్నారు. అయితే మీరు గమనించాలి, ఆ యొక్క తోటలో నాటబడి ఉండేను. ఆ తోటలో వచ్చినటువంటి ఫలాన్ని ఆ యొక్క యజమానుడు, లేకపోతే ఆ భూస్వామి, లేకపోతే పని చేసినటువంటి వాడు దాని ద్వారా ఫలాన్ని పొందుకోవడానికి సమయం వచ్చినప్పుడు, పంట ఇచ్చేటువంటి సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పంటను కూర్చుకోవడానికి వెళతాడు. అంటారు కాదంట, మీరు కూడా చాలా వ్యవసాయం చేసేటువంటి వారు ఉన్నారు కాబట్టి ఫలం కూర్చుకోవడానికి మీరు వెళ్తారు. సమయం వచ్చేసరికి వెళ్తాం కాబట్టి సమయం వచ్చినప్పుడు వెళితే ఫలమే కనుక రాలేదనుకోండి, మీ మనసులో ఎటువంటి భావన ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. చూడండి, బైబిల్ ఏమంటూ ఉన్నారో సరే అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఇది చదువుదాం. 7వ వచనం చదువుకున్న ప్రియులారా, ఎంత స్పష్టంగా రావడం కనుక, అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. అబ్బా, ఎన్నాళ్ళ నుంచి అండి? 3 ఏండ్ల నుంచి. చెప్పండి, ఎన్ని ఏండ్ల నుంచి బాబు? 3 संवत्सर 3 साल से लेकर वो ढूंढ रहे, फल को ढूंढ रहे, लेकिन फल नहीं मिलता है. 3 वर्ष आरंभ कर फल खोजुచుంటే మాత్రం ఫలం మిలు नाही. బాగా వినాలి. 3 ఏండ్ల నుంచి చెట్టు నాటిన వాడు పరిపక్వతకు వస్తుందని చెప్పి, ఒక వయసు వచ్చాక పళ్ళు పలికేటువంటి వయసు వచ్చింది. దేనికి? చెట్టు కండి. ఫలించేటువంటి సమయం వచ్చింది కనుక ఇంతకాలం వ్యవసాయకుడు ఎంత కష్టపడ్డాడు. ఎరువు వేస్తాడు, నీళ్లు పోసాడు, చుట్టూ కంచె కట్టాడు, దానికి ఎంతో భద్రతనిచ్చాడు. ఓ నీళ్లు ఇచ్చే టైంలో నీళ్ళు ఇచ్చాడు, ఎరువు ఇచ్చే టైంలో ఎరువు ఇచ్చాడు, దానికి కంచె కట్టినప్పుడు కంచె కట్టాడు. తగిన సమయం అందు ఎంత ప్రయాస పడుతూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక సమయం రానే వచ్చింది. చెట్టు పెరిగింది, పెద్దదైంది, కొమ్మలు వేపుగా పెరిగినాయి, విస్తారంగా కొమ్మలు వచ్చాయి, ఫుల్లుగా ఆకులతో నిండిపోయింది. మొత్తం చూసినట్లయితే దూరం నుంచి ఆకులు తప్ప ఏమి కనబడటం లేదండి. ఎంత బాధపడి ఉంటారండి. మీరైనా బాధపడతారా, సంతోషిస్తారా? చెప్పండి. 3 ఏండ్ల నుంచి పండ్ల వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. చూడండి, కిందికి ఏమంటాడు? ఏమీ దొరకలేదు. ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయు, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. దీని వల్ల భూమి వ్యర్థమైపోతుంది. అందుకు అప్పుడప్పుడు నేను వాడుతుంటున్న మాట, భూమికి భారం, కుటుంబానికి భారం, సంఘానికి భారం, దైవజనునికి భారం. నీ వలన భారమే తప్ప నీ వల్ల బాధ్యత అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. అర్థమవుతుంది ప్రియులారా? ఎంతో తేటగా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఈ మాటలు కనుక మీకు అర్థమైతే ఖచ్చితంగా దేవునికి వాక్యాలను అనుసరించి జీవించగలుగుతారు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చూడండి. ఇక్కడ అంటున్నాడు, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలను, మీ వలన ఈ భూమికి ఎందుకు భారం, ఈ సారం ఎందుకు తగ్గిపోవాలి? సార బాగా పీల్చుకుంటుంది, ఏపుగా పెరుగుతుంది తప్ప ఫలం మాత్రం ఫలించటం లేదండి. యజమానుడు చూసి ఎంతో బాధపడ్డాడు. దీన్ని నరికివేయము అన్నాడు. 8వ వచనం చదువు ఆయన. అయితే చదవండి. అయ్యా, వాడు అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. జాగ్రత్త వినాలి మీరు. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అందరు వినాలి జాగ్రత్తగా. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ద్రాక్ష తోట మాలి ఇక్కడ మీరు గమనించాలి. మీరు అనుకుంటే దేవుని సేవకుడు అని కావచ్చు, లేకపోతే తండ్రి అయిన దేవుని ఎదుట ఆ విజ్ఞాపన చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారైనా ఉండొచ్చు. మీరు అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్నారట ప్రభు ఆత్మీయ ఫలాలు. చెట్టుకైతే ఫలాలు వెతకడానికి వెళ్తారు, కానీ నీ దగ్గర ప్రభు వచ్చి దేన్ని వెతుకుతాడో తెలుసా? ఫలాలు, ఆత్మీయ ఫలాలు. ఎంత ప్రార్థన ఉంది, ఎంత ఉపవాసం ఉంది,
ఎంత కన్నీళ్ళు ఉంది, ఎంత ప్రయాసం ఉంది, పరిచర్యలో ఎంత సాగుతున్నావు, ఎంత వ్యాయపరుస్తున్నావు, ఎంత ఖర్చు చేస్తున్నావు, దేవుడి కొరకు ఎంత వాడబడుతున్నావు అని దేవుడు కూడా నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుడు కూడా నిన్ను కనిపెడుతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ పళ్ళు కనుక కనబడకపోయింది అనుకోండి, నీ ఫలాలు కనుక కనబడలేదు అనుకోండి, నరికివేయమంటాడు. ఆనాడు చెట్టుకు కూడా అదే పని జరిగింది ప్రియులారా. ఈ రోజు దేవుడు కూడా మన జీవితాల్లో ప్రతి క్షణం కూడా వెతుకుతూ ఉంటాడు. ఎటువంటి ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నాయా లేదా అని దేవుడు పరిశీలన చేస్తాడు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే అక్కడ చెప్పినటువంటి మాట చూడండి, ఎరువు మేమట్టు ఉండనేమో అన్నాడు. అది 9వ అది ఫలించిన సరి లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఫలిస్తే సరి, లేకపోతే నరికేయి అనేటువంటి సత్యాన్ని అక్కడ మనం వింటూ ఉన్నాం దేవుడు బిడ్డలారా. ప్రియులారా, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిరోజు ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు, ప్రతి వారం నీ దగ్గరకు వస్తున్నాడు, ప్రతి నెల నీ దగ్గరకు వస్తున్నాడు, ప్రతి సంవత్సరం నీ దగ్గరకు వస్తున్నాడు. ముగింపు అయ్యేసరికి వచ్చి గమనిస్తూ ఉన్నాడు, ఫలాలు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఫలములతో ఉన్నావు. ఫలములు చూడడానికి ఆసక్తి కలిగి ఒక చెట్టు నాటిన వాడు ఎంత ఆసక్తి కలిగి పళ్ళు కొరకు ఎదురు చూస్తున్నాడో, దేవుడు కూడా నీకు భూలోకంలో ఒక చెట్టును నాటినట్టు భూలోకంలో మనిషిగా నాటబడ్డావు నీవు దేవుని చేత. కాబట్టి ఈ రోజు మీరు అర్థం చేసుకోనండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, వాక్యపు క్రమంలోకి మీరు జీవించండి. ఎందుకంటే ఫలాలు వెతకడానికి వస్తూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త చూడండి సార్, 3వ అధ్యాయం 10వ వచనం చదువుతూ అందులో భయంకరమైనటువంటి మాట ఉంది ప్రియులారా. ఈ మాట అర్థమైతే మీరు భయపడతారు. మత్తయి 3:10, మత్తయి చాప్టర్ 3 वर्स 10, मत्ती सुसमाचार 3 अध्याय 2 से पद, मत्ती रचित सुसमाचार उसका 3 अध्याय 10 पद లో చూడండి ఒకసారి ఏం రాయబడింది ప్రియులారా, చదవండి ఎవరైనా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎక్కడ ఉంచబడిందంట? బాగా వినాలి. ఎంతమంది వింటున్నారు? శ్లోకం చెప్తారు ఒకసారి. చెట్టు నాటబడింది, నాటబడిన వెంటనే ఏముందంట? గొడ్డలి. ఎంత చెప్పాలి? ఏముంది? అంత చెప్పాలి, ఏముంది? ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చెట్టు నాటిన పక్కన గొడ్డలి కూడా ఉందంట. అంటే ఎందుకు ఉంచబడిందండి గొడ్డలి? కామన్ సెన్స్ ఆలోచించండి మీరు. నరికివేయాలి. చెట్టు అంటే ఏమనుకుంటున్నారు? మనిషే, దేవుడి చేత నాటబడినటువంటి మనిషి, తల్లి గర్భంలో నాటబడినటువంటి మనిషి. కాబట్టి ఆ మనిషి కోసం చెప్పబడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, చెట్టు వేరునక ఉంచబడిందట గొడ్డలి. పక్కన లేదండి, ఎక్కడ లేదు. హలో, వేరే కొమ్మ మీద ఉంచవచ్చు కదా గొడ్డలి. ఏమంటే బయటకి వచ్చేస్తున్నారు మీరు? కొమ్మ మీద ఉంచాలా, లేకపోతే చెట్టు చివరన ఉంచాలా? చెట్టును కుడి పక్క కొమ్మ గాని, ఎడమ పక్క కొమ్మ గాని, మునుపు వైపు కొమ్మ గాని, వెనక వైపు కొమ్మ గాని ఉంచాలి. కానీ వేరు దగ్గర గొడ్డలి ఎందుకు ఉందండి? వేరుని కనుక నరికేస్తే ఏమవుతుంది చెట్టు? అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఒక వ్యక్తికి దేవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ రోజు చాలా మంది అభివృద్ధి అవుతున్నారు. సారమంతా లాక్కుని చెట్టు బాగా పెరుగుతుంది, కొమ్మలు పొడపొడలు అయిపోతున్నాయి, ఆకులు మెండుకుంటున్నాయి, కానీ పొలాలు లేవు. అలాగే ఈ రోజు చూడండి, ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు అనేక విధాలుగా ఆశీర్వదించబడ్డారు. ఎంత దీవించబడ్డారంటే అన్య జనులు ఆశ్చర్యపోతున్నారు. వీరు ఎలా ఉండేవారు, ఎలా మారిపోయారు. గతంలో 15, 20, 30 సంవత్సరాల కింద బ్రతుకు ఏంటి, ఇప్పుడు వీళ్ళు బ్రతుకు ఏంటి, అప్పుడు వీళ్ళ స్థితి ఏంటి, ఇప్పుడు వీళ్ళ స్థితి ఏంటి, అప్పుడు వీళ్ళు వస్త్రధారణ ఏమిటి, ఇప్పుడు వీళ్ళు వస్త్రధారణ ఏమిటి, అప్పుడు వీళ్ళ ఆహార పానీయాలు ఏంటి, ఇప్పుడు వీళ్ళ ఆహార పానీయాలు ఏమిటి, అప్పుడు వీళ్ళ మాతామంతి ఏమిటి, ఇప్పుడు వీళ్ళ మాతామంతి ఏమిటి, అప్పుడు వీళ్ళ రూపు ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళ రూపు ఏమిటి అనేటువంటిది చూసి ఆశ్చర్యచకితులైపోతున్నారు. అంత స్థాయికి దేవుని ఆశీర్వాదం మనం చేస్తున్నాను. అనేక మంది ఈ రోజు మరి జీవం కలిగినటువంటి దేవుడు నుంచి వచ్చినా కూడా దేవుని పక్కన పెడుతున్నారు. అందుకని చెట్టు వేరునే ఏమవుతుందంటే గొడ్డలి ఉంచబడింది. ఫలించకపోతే నరికివేయబడుతుంది. మీకు అర్థం కావడానికి మత్తయి రాసిన సువార్తలో మరొక వాక్య భాగం చూపిస్తాం. చూడండి ఒకసారి 7వ అధ్యాయం 19వ వచనం తొందరగా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం చదవనైనా ఒకసారి. ఏమైనా మత్తయి 7వ మునిసిపోదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఇలాంటి వారి వాక్యం జాగ్రత్త వినండి. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. జాగ్రత్త వినండి. చెట్టు అంటే ఏదో నారదికులు కొమ్మలుండి కిందన వేలు ఉన్నటువంటి చెట్టు అనుకుంటున్నారేమో. చెట్టు అంటే చెట్టు అని కాదు, ఆత్మీయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చెట్టు అనగా ఒక మనిషి ఇస్తాడు 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 ఇస్తాడు, తర్వాత ఏం చేస్తాడంటే అవకాశాన్ని విరమించుకుంటాడు. అనేక మందికి ఆయన ఏం చేస్తాడంటే ఖండించడం చేసి చివరికి వారి జీవితాల్లో ఒక కఠినమైన శిక్ష అప్పగించేటువంటి పరిస్థితి అవుతుంది. తొందరగా 2 మాటలు చూపిస్తాను, నాతో పాటు తెరవండి. అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ఈ మాటలు కనుక అర్థమైతే, ఫలించని ప్రతి చెట్టుకు ఆయన ఏం చేస్తాడు? నరికి వేసి అగ్నిగుండంలో పడవేసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కావడానికి మరొక వాక్య భాగాన్ని చూపిస్తాను. చూడండి ఎక్కడ రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను, జాన్ చాప్టర్ 15 verse 12 2
అందులో రాబడింది చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం, అందులో నుంచి చదవనాయన ఎవరైనా. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. బాగా వినండి, ఫలింపని ప్రతి తీగ సంవత్సరం మొదలు 2వ వచనంలో మొదటి 2 లైన్లు కనుక మనం చూసినట్లు ఫలించే తీగను మరి ఎక్కువైనా ఫలింపజేస్తాడట, ఫలింపని తీగను కత్తిరించేస్తాడు ఆయన. కాబట్టి ఫలాల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త అండి, ఆత్మీయ ఫలాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే సహోదరులు కొద్దిమంది ప్రార్థన చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, వెరీ గుడ్, మంచిదే, ఒప్పుకున్నా కరెక్టే. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతావు. చాలా మంది ఒప్పుకోరు, ప్రార్థన చాలా బాగా చేస్తారు, అది దేవుడు కూడా నచ్చుతుంది, విన్నటువంటి వారందరికీ నచ్చుతుంది. కానీ విడిచిపెట్టాలి, మారాలి, మనలో రావాలి. దానికోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియులారా, ఇది చాలా భయంకరమైన మాట ప్రియులారా. షార్ట్ మెసేజ్ బట్ నాట్ లిస్ట్ మెసేజ్. ఇది చాలా చిన్న వర్తమానమే, కానీ భయంకరమైనటువంటి వర్తమానం. దేవుడు నీకు కాస్తూ ఉన్నాడు, ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫలిస్తే సరే, లేకపోతే నరికి వేయబడతావు. నువ్వు నరికి వేయబడడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు. రోమపత్రికలో మీరు చూస్తే రోమపత్రిక అంటే చూడండి, రోమపత్రిక 11:17-19 అవిశ్వాసం వల్లనే వారు విరిచివేయబడ్డారు. మనం మాత్రం విరిచివేయబడవద్దు, మనం ఫలిద్దాం. ఎందుకంటే ఫలాల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ గత సంవత్సర కాలం మీరు ఫలించలేదేమో, ఆత్మీయ ఫలాలు లేవేమో, ఫలించని చెట్టులాగా ఉన్నామేమో. కాబట్టి అందరూ మోకాల మీద నిలబడదాం. మోకాల మీద నిలబడి ప్రభుని అడుగుదాం, ప్రభు నిజంగా నా జీవితంలో ఫలభరితంగా లేదు ప్రభువా, దయచేసి నన్ను క్షమించు, నేను ఫలించు వృక్షం వల్ల ఉంటాను, నాకు అవకాశం కలిగించు ప్రభు. నీ చిత్తమైతే మరొక అవకాశం కనుక నువ్వు ఇస్తే ఖచ్చితంగా ప్రభు మాకు సహాయం దయచేయమని అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడుగుతారు. పిల్లలు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో మరి ముందుకు వచ్చి పెద్దలు కొంతమంది ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో మరి ముందుకు సాగుతాం. నువ్వు ఫలిస్తున్న చెట్టులాగా ఉన్నావా, వాడిపోయినటువంటి చెట్టులాగా ఉన్నావా, ఏమంటే ఫలాలు ఇచ్చేటువంటి వృక్షం లాగా ఉన్నావా, ఫలాలు లేని వృక్షం లాగా ఉన్నావా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా, మత్తయి రాసిన సువార్తలో 21:19 వచనంలో అక్కడ ఒక వృక్షం ఉంటుందండి. ఆ యొక్క వృక్షం దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఆ యొక్క చెట్టు ఫలించని చెట్టుగా ఉన్నది, ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక ఎన్నటికి నువ్వు ఫలించకుందువుగాక అన్నారు. కాబట్టి ఆ రోజు నుంచి ఫలించని చెట్టు ఏమైపోయింది, ఎండిపోయిందండి, వాడిపోయిందండి. కాబట్టి ఈరోజు ఫలాలు ఫలించలేని వారు, ఆత్మీయ ఫలాలు ఫలించలేని వారు సంవత్సరాల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి, దినాల తరబడి, గంటల తరబడి ఉంటూ కూడా వారు దేవుడి ద్వారా మేలులు పొందుతూ కూడా అనేక మంది ఫలాలు ఫలించకపోతే వారు ఖచ్చితంగా నరికివేయబడతారు, ఖచ్చితంగా వారు వాడిపోతారు, ఎండిపోతారు అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు బట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ దేవుని వాక్యానికి లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి, ఫలించే వృక్షాలాగా మీరు ఉండండి. మీరు ఫలించండి, ఇతరులను కూడా ఫలించలాగా ప్రోత్సహించండి. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి.